ప్రధాని మోదీ బీజేపీతో నిన్న మొన్నటి వరకు అంటకాగిన సీఎం రేవంత్ రెడ్డి ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించారు. ఇన్నాళ్ళు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసేందుకు 76 సార్లు ఢిల్లీ వెళ్ళొచ్చిన రేవంత్ ఇప్పుడు మోదీపై గుర్రుగా ఉన్నారు. దీనికి కారణం రేవంత్ అమెరికా పర్యటనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడమే. దాంతో అగ్గి మీద గుగ్గిలమవుతున్న రేవంత్ ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డికి తత్వం బోధపడినట్టుంది. నిన్నటి వరకు బీజేపీతో అంటకాగి మోదీపై ప్రశంసలు కురిపించాడు. మోదీని బడేబాయ్ అని పిలిచారు. కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలిసేందుకు ఢిల్లీకి పరుగు తీశారు. తెలంగాణను గుజరాత్ మోడల్ చేస్తానని గుప్పలు చెప్పాడు. అవేవీ కాకపోగా రేవంత్ అమెరికా పర్యటనను కేంద్రం మోకాలడ్డింది. దీంతో పీకల మీద కోపంతో ఉన్న రేవంత్ మోదీపై తిట్లదండకం మొదలెట్టారు. మొన్నటి వరకు తన పథకాలకు పాలనకు గుజరాత్ రాష్ట్రం స్ఫూర్తి అని డబ్బా కొట్టిన రేవంత్ ఇప్పుడు గుజరాత్ కుట్రలంటూ ఊగిపోతున్నారు. ఢిల్లీలో ప్రధాని కేంద్ర మంత్రుల్ని కలిసి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో విందులు చేసుకున్న రేవంత్ ఇప్పుడు వారిపై చిందులు వేస్తున్నారు. అధికారం చేపట్టినప్పటి నుంచి నిన్న మొన్నటి వరకు తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ సమైక్య పాలన సాగుతున్నట్లుగా అనిపించింది. ఇప్పుడు రేవంత్ ప్లేటు ఫిరాయించి గుజరాత్ మోడల్ని దూషించడం, మోదీని విమర్శించడంపై రాజకీయ వర్గాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వానికి జీ హుజూర్ అన్నట్లుగా వ్యవహరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంతో సఖ్యతగా లేకపోవడం వల్ల రాష్ట్రానికి నిధులు రాలేదని ఆరోపించారు. కేంద్రంతో ఎలా ఉండాలో తనకు తెలుసంటూ బీరాలు పలికారు. మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటేనే నిధులు వస్తాయని నమ్మించే ప్రయత్నం చేశారు. ప్రతి సభలో బీజేపీకి ప్రధాని మోదీకి బాకా ఊదారు. ఏకంగా మోదీని బడేబాయ్ అని ఆకాశానికి ఎత్తేశారు. ఆదిలాబాద్లో 2024 మార్చి 4న జరిగిన సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఇదే వేదికపై సీఎం రేవంత్ రెడ్డి మోదీని బడేబాయ్ అని పిలిచారు. గుజరాత్ తరహాలో తెలంగాణ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. గుజరాత్కు ఇచ్చినట్టే తెలంగాణకు నిధులివ్వాలని, ఇందుకు ప్రధాని నరేంద్ర మోదీ సహకారం అవసరమన్నారు. వికసిత్ భారత్లో భాగస్వాములవుతామని ప్రకటించారు. తన పాలనకు మోదీ స్ఫూర్తి అని స్పష్టం చేశారు. సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న వీడియోను ప్రధాని మోదీ ట్వీట్ చేయగా సీఎం రేవంత్ రీట్వీట్ చేస్తూ తన భక్తిని చాటుకున్నారు. రాష్ట్రానికి గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ నియామకమైన తర్వాత మాట్లాడారు. తనకు తొలుత ఫోన్ చేసి చెప్పింది ప్రధాని మోదీ అని, ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేసి తెలంగాణకు స్వాగతమని చెప్పారని తెలిపారు. అంటే గవర్నర్గా జిష్ణుదేవ్ వచ్చే విషయం రేవంత్కు ఎవరు చెప్పారు? అప్పటి వరకు మోదీతో రేవంత్ బాగానే ఉన్నారు. తర్వాత హైదరాబాద్లో రేవంత్ను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. మీరు అనుకున్న స్థాయికి చేరాలంటే నాతో కలిసి నడవాలని ఆహ్వానించగా రేవంత్ ముసిముసి నవ్వులు నవ్వారు. అప్పుడు కూడా ఇద్దరి మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీకి వంతపాడిన రేవంత్ రెడ్డి ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బద్ధశత్రువుగా భావిస్తున్న బీజేపీ మోదీతో రేవంత్ రెడ్డి సన్నిహితంగా ఉండడంపై తొలి నుంచి విమర్శలున్నాయి. తనపై ఉన్న కేసుల నుంచి రక్షించుకునేందుకు బీజేపీ కేంద్ర ప్రభుత్వాలను రేవంత్ రెడ్డి రక్షణ కవచంలా వాడుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే రేవంత్ రెడ్డి బీజేపీకి పాట పాడుతున్నారని కొందరు కాంగ్రెస్ పార్టీ సీనియర్లు హైకమాండ్ను హెచ్చరించారు. రేవంత్ రెడ్డి మాత్రం వీటన్నింటినీ పట్టించుకోకుండా బీజేపీని, గుజరాత్ను, మోదీని పొగడ్తలతో ముంచెత్తారు. ఇప్పుడు సీఎం అమెరికా పర్యటనను అడ్డుకోవడంతో తన నిజ స్వరూపాన్ని బయటపెట్టారు. సీఎం రేవంత్ విమర్శల్ని రాజకీయ విశ్లేషకులు ఎద్దేవా చేస్తున్నారు. 76 సార్లు ఢిల్లీ వెళ్లి 10 సార్లు కేంద్ర మంత్రుల్ని కలిసి ఉత్త చేతులతో తిరిగి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వ వివక్ష కనిపించలేదా అని ప్రశ్నిస్తున్నారు. ప్రాజెక్టులు మంజూరు చేయాలని, నిధులు కేటాయించాలని ఎన్నిసార్లు మొత్తుకున్నా పట్టించుకోనప్పుడు తెలంగాణకు అన్యాయం జరుగుతున్నదని అనిపించలేదా అని నిలదీస్తున్నారు. మోదీని పొగిడినన్ని రోజులు ఆయన గుజరాతీగా వ్యవహరిస్తున్నారనే విషయం గుర్తుకు రాలేదా అని అడుగుతున్నారు. నిజస్వరూపం తెలిసి తత్వం బోధపడిందా అని ఎద్దేవా చేస్తున్నారు. ప్రధాని మోదీ, బీజేపీ తెలంగాణను నిర్లక్ష్యం చేస్తున్నారని గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తించింది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అదనంగా చిల్లి గవ్వ ఇవ్వదని, తెలంగాణ అభివృద్ధిని ఓర్పుకోరని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏనాడో గ్రహించారు. అందుకే అనేక సభల్లో బీజేపీ డొల్లతనాన్ని కేసీఆర్ బయటపెట్టారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్న ద్రోహంపై గలమెత్తారు. జాతీయ స్థాయిలో బీజేపీ తీరును ఎండగట్టారు.
దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ సౌతి తల్లి ప్రేమ చూపుతున్నదని కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనేక వేదికలపై నిర్మోహమాటంగా తేల్చి చెప్పారు. ప్రధాని మోదీ బీజేపీతో నిన్న మొన్నటి వరకు అంటకాగిన సీఎం రేవంత్ రెడ్డి ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించారు. ఇన్నాళ్ళు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసేందుకు 76 సార్లు ఢిల్లీ వెళ్ళొచ్చిన రేవంత్ ఇప్పుడు మోదీపై గుర్రుగా ఉన్నారు. దీనికి కారణం రేవంత్ అమెరికా పర్యటనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడమే. దాంతో అగ్గి మీద గుగ్గిలమవుతున్న రేవంత్ ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డికి తత్వం బోధపడినట్టుంది. నిన్నటి వరకు బీజేపీతో అంటకాగి మోదీపై ప్రశంసలు కురిపించాడు. మోదీని బడేబాయ్ అని పిలిచారు. కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలిసేందుకు ఢిల్లీకి పరుగు తీశారు. తెలంగాణను గుజరాత్ మోడల్ చేస్తానని గుప్పలు చెప్పాడు. అవేవీ కాకపోగా రేవంత్ అమెరికా పర్యటనను కేంద్రం మోకాలడ్డింది. దీంతో పీకల మీద కోపంతో ఉన్న రేవంత్ మోదీపై తిట్లదండకం మొదలెట్టారు. మొన్నటి వరకు తన పథకాలకు పాలనకు గుజరాత్ రాష్ట్రం స్ఫూర్తి అని డబ్బా కొట్టిన రేవంత్ ఇప్పుడు గుజరాత్ కుట్రలంటూ ఊగిపోతున్నారు. ఢిల్లీలో ప్రధాని, కేంద్ర మంత్రుల్ని కలిసి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో విందులు చేసుకున్న రేవంత్ ఇప్పుడు వారిపై చిందులు వేస్తున్నారు. అధికారం చేపట్టినప్పటి నుంచి నిన్న మొన్నటి వరకు తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ సమైక్య పాలన సాగుతున్నట్లుగా అనిపించింది. ఇప్పుడు రేవంత్ ప్లేటు ఫిరాయించి గుజరాత్ మోడల్ని దూషించడం, మోదీని విమర్శించడంపై రాజకీయ వర్గాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వానికి జీ హుజూర్ అన్నట్లుగా వ్యవహరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంతో సఖ్యతగా లేకపోవడం వల్ల రాష్ట్రానికి నిధులు రాలేదని ఆరోపించారు. కేంద్రంతో ఎలా ఉండాలో తనకు తెలుసంటూ బీరాలు పలికారు. మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటేనే నిధులు వస్తాయని నమ్మించే ప్రయత్నం చేశారు. ప్రతి సభలో బీజేపీకి, ప్రధాని మోదీకి బాకా ఊదారు. ఏకంగా మోదీని బడేబాయ్ అని ఆకాశానికి ఎత్తేశారు. ఆదిలాబాద్లో 2024 మార్చి 4న జరిగిన సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఇదే వేదికపై సీఎం రేవంత్ రెడ్డి మోదీని బడేబాయ్ అని పిలిచారు. గుజరాత్ తరహాలో తెలంగాణ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. గుజరాత్కు ఇచ్చినట్టే తెలంగాణకు నిధులివ్వాలని, ఇందుకు ప్రధాని నరేంద్ర మోదీ సహకారం అవసరమన్నారు. వికసిత్ భారత్లో భాగస్వాములవుతామని ప్రకటించారు. తన పాలనకు మోదీ స్ఫూర్తి అని స్పష్టం చేశారు. సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న వీడియోను ప్రధాని మోదీ ట్వీట్ చేయగా సీఎం రేవంత్ రీట్వీట్ చేస్తూ తన భక్తిని చాటుకున్నారు. రాష్ట్రానికి గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ నియామకమైన తర్వాత మాట్లాడారు. తనకు తొలుత ఫోన్ చేసి చెప్పింది ప్రధాని మోదీ అని, ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేసి తెలంగాణకు స్వాగతమని చెప్పారని తెలిపారు. అంటే గవర్నర్గా జిష్ణుదేవ్ వచ్చే విషయం రేవంత్కు ఎవరు చెప్పారు? అప్పటి వరకు మోదీతో రేవంత్ బాగానే ఉన్నారు. తర్వాత హైదరాబాద్లో రేవంత్ను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. మీరు అనుకున్న స్థాయికి చేరాలంటే నాతో కలిసి నడవాలని ఆహ్వానించగా రేవంత్ ముసిముసి నవ్వులు నవ్వారు. అప్పుడు కూడా ఇద్దరి మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీకి వంతపాడిన రేవంత్ రెడ్డి ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బద్ధశత్రువుగా భావిస్తున్న బీజేపీ మోదీతో రేవంత్ రెడ్డి సన్నిహితంగా ఉండడంపై తొలి నుంచి విమర్శలున్నాయి. తనపై ఉన్న కేసుల నుంచి రక్షించుకునేందుకు బీజేపీ, కేంద్ర ప్రభుత్వాలను రేవంత్ రెడ్డి రక్షణ కవచంలా వాడుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే రేవంత్ రెడ్డి బీజేపీకి పాట పాడుతున్నారని కొందరు కాంగ్రెస్ పార్టీ సీనియర్లు హైకమాండ్ను హెచ్చరించారు. రేవంత్ రెడ్డి మాత్రం వీటన్నింటినీ పట్టించుకోకుండా బీజేపీని, గుజరాత్ను, మోదీని పొగడ్తలతో ముంచెత్తారు. ఇప్పుడు సీఎం అమెరికా పర్యటనను అడ్డుకోవడంతో తన నిజ స్వరూపాన్ని బయటపెట్టారు. సీఎం రేవంత్ విమర్శల్ని రాజకీయ విశ్లేషకులు ఎద్దేవా చేస్తున్నారు. 76 సార్లు ఢిల్లీ వెళ్లి 10 సార్లు కేంద్ర మంత్రుల్ని కలిసి ఉత్తచేతులతో తిరిగి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వ వివక్ష కనిపించలేదా అని ప్రశ్నిస్తున్నారు. ప్రాజెక్టులు మంజూరు చేయాలని, నిధులు కేటాయించాలని ఎన్నిసార్లు మొత్తుకున్నా పట్టించుకోనప్పుడు తెలంగాణకు అన్యాయం జరుగుతున్నదని అనిపించలేదా అని నిలదీస్తున్నారు. మోదీని పొగిడినన్ని రోజులు ఆయన గుజరాతీగా వ్యవహరిస్తున్నారనే విషయం గుర్తుకు రాలేదా అని అడుగుతున్నారు. నిజస్వరూపం తెలిసి తత్వం బోధపడిందా అని ఎద్దేవా చేస్తున్నారు.
ప్రధాని మోదీ బీజేపీ తెలంగాణను నిర్లక్ష్యం చేస్తున్నారని గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తించింది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అదనంగా చిల్లి గవ్వ ఇవ్వదని, తెలంగాణ అభివృద్ధిని ఓర్పుకోరని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏనాడో గ్రహించారు. అందుకే అనేక సభల్లో బీజేపీ డొల్లతనాన్ని కేసీఆర్ బయటపెట్టారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్న ద్రోహంపై గలమెత్తారు. జాతీయ స్థాయిలో బీజేపీ తీరును ఎండగట్టారు. దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ సౌతితల్లి ప్రేమ చూపుతున్నదని కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనేక వేదికలపై నిర్మోహమాటంగా తేల్చి చెప్పారు.